హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడే ట్రూ లవర్ మూవీ చూసి రావడం జరిగింది మామ. ఇంతకీ సినిమా ఎలా ఉంది చెప్పు బ్రో అంటే, సినిమా ఎలా ఉందో చెప్పాలంటే ముందు మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం కొడితే మీకు నోటిఫికేషన్ అనేది మేము వీడియో పెట్టంగానే ఇప్పుడు మన వచ్చేస్తుంది. సో ఇంకా మూవీ విషయానికి వెళ్తే గాయ్స్, సినిమా ఎలా ఉంది చెప్పు బ్రో అంటే నాకైతే నచ్చింది గాయస్. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇలాంటి లవ్ స్టోరీలు అంటే కొంచెం చాలా ఇష్టం. అందులో ఏంటంటే ఇప్పుడు తమిళ్లో మనకి ఆల్రెడీ రిలీజ్ అయిన ట్రూ లవర్ సినిమాని తెలుగులో మారుతి గారు ఎస్కేఎన్ గారు తీసుకొస్తున్నారంటే కొంచెం హైప్ పెరిగింది. సో దాంతోపాటు నేను సినిమా ఫస్ట్ నేను సినిమా ఏంటంటే నేను హైదరాబాద్ వచ్చాను గైస్. ఇక్కడ హైదరాబాద్లో మనకి ఏంటి మన కూకట్పల్లిలో నేను చూశాను సినిమాని. మన కూకట్పల్లిలో అర్జున్ 70mm వెనకాల థియేటర్, అదే విశ్వనాథ్ థియేటర్లో చూశాను. అది కూడా నేను మ్యాట్నీ షో చూశాను. మ్యాట్నీ షో చూసి వచ్చి నేను రివ్యూ ఇస్తున్నాను. సో ఈ సినిమా ఏంటంటే గాయస్, మనకి పాత రోజులు అనే కాదు, ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అడల్ట్స్ ఉండి వాళ్ళ రిలేషన్షిప్ని ఎలా డెవలప్ చేసుకున్నారు, ఎలా వాళ్ళ రిలేషన్షిప్ని నాశనం చేసుకున్నారు అనేదే స్టోరీ. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ విషయం కానీ సెకండ్ హాఫ్ విషయం కానీ అన్నీ బాగానే ఉంటాయి. సినిమాటోగ్రఫీ శిరీష్ కృష్ణ గారు, మ్యూజిక్ డైరెక్టర్ రొనాల్డో గారు, ప్రొడ్యూసర్ యువరాజ్ గణేషన్ గారు, ఇంకా రైటర్ డైరెక్టర్ ప్రభురామ్ గారు అయితే ఆయనకి ఇచ్చిన దాంట్లో ఆయన బాగానే ఎగ్జిక్యూట్ చేశారు. రైటింగ్ కూడా బాగుంది. ఇక హీరో హీరోయిన్లు అయితే సూపర్ చేశారు. ముఖ్యంగా మణికందన్ అయితే తనకి ఇచ్చిన రోల్ని బాగా పోర్ట్రే చేశారు. ఈ సినిమాకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా మేము ఇచ్చే రేటింగ్ అయితే 3.5. సో అది గాయ్స్, సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ సిద్ధు రివ్యూస్.